ఇక జిహెచ్ఎంసీ పాలనలో కీలక శకం ముగియబోతుంది. 70 ఏళ్ల క్రితం చారిత్రాత్మక జిహెచ్ఎంసీ చట్టం స్థానంలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా కోర్ అర్బన్ రీజియన్ బిల్లు 2026 ముసాయిదా తెరపైకి తెచ్చింది. ఇక హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరిని ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు ఈ చట్టం రూపకల్పన చేసింది. కొత్త చట్టం వల్ల సామాన్య ప్రజలకు, వ్యాపారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయి? కొత్త మార్పుల వెనుక ఉన్న సవాళ్లేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. పంతొమ్మిది 1955లో జిహెచ్ఎంసీ చట్టం తీసుకొచ్చింది. అప్పుడు సిటీ జనాభా కేవలం 15 లక్షలు కాగా ఇప్పుడు 1.5 కోటికు చేరింది. ఆ క్రమంలో జిహెచ్ఎంసీని రద్దు చేసి కోర్ అర్బన్ రీజియన్ చట్టాన్ని రేవంత్ సర్కార్ ప్రతిపాదించింది. చట్టంలో కొన్ని నిబంధనలు భవిష్యత్తులో తీవ్ర గందరగోళానికి దారితీసే అవకాశం ఉంది. ప్రజలపై భారానికి దారితీసేలా ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. దీంతో ఆస్తి పన్ను భారం భారీగా పడనుంది. ఇప్పటి వరకు ఇంటి అద్దె విలువ ఆధారంగా ఆస్తి పన్ను లెక్కించేవారు. కొత్త చట్టంలో దీనిని క్యాపిటల్ వాల్యూ మార్కెట్ భూమి ఆధారంగా మార్చనున్నారు. దీంతో హైదరాబాద్లో ప్రాపర్టీ ట్యాక్స్ విపరీతంగా పెరగనుంది. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల రక్షణ పేరుతో చట్టంతో హైడ్రాకు పూర్తి చట్టబద్ధత కల్పిస్తున్నారు. ఇప్పటికే సిటీలో హైడ్రా కూల్చివేతలపై భయాందోళనలున్నాయి. సీఎం నేతృత్వంలో అపెక్స్ గవర్నర్ కౌన్సిల్ ఏర్పాటవుతుంది. దీంతో స్థానికంగా ఉండే కార్పొరేటర్లు, మేయర్లు అధికారాలు తగ్గిపోతాయని ఐఏఎస్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో పూర్తి నగర పాలన బందీ అవుతుందనే విమర్శలుస్తున్నాయి. పబ్లిక్ న్యూసెన్స్, భవన నిర్మాణ నిబంధనల ఉల్లంఘనలపై గ్రేడెడ్ సివిల్ జరిమానాలు భారీగా విధించేలా క్లాజులున్నాయి. ఇది చిన్న వ్యాపారులకు, సొంత ఇల్లు కట్టుకునే వారికి ఇబ్బందిగా మారే అవకాశముంది. జిహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరిలను కలిపి ఒకే ప్లాట్ఫామ్కి తెస్తున్నా క్షేత్రస్థాయిలో 3 వేర్వేరు కమిషనరేట్ల మధ్య నిధుల పంపిణీ, పరిపాలనా గందరగోళం తలెత్తే ఛాన్స్ ఉంది. వ్యాపారాలు సులభతరం చేసేందుకు సింగిల్ ట్రేడ్ లైసెన్స్, నైట్ ఎకానమీ లాంటివి తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా ప్రాపర్టీ ఐడెంటిటీ కోడ్స్, డిజిటల్ అసిస్టెంట్ల వంటి సాంకేతిక మార్పులు అక్షరాస్యత లేని సామాన్యులకు అర్థం కావడం కష్టమే. ఈ చట్టంపై ప్రజలు, పౌర సంఘాలు తమ అభ్యంతరాలను తెలపడానికి జూలై 24 వరకు మాత్రమే గడువు ఇవ్వడంపై కూడా విమర్శలుస్తున్నాయి.